నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం మందర్న గ్రామానికి చెందిన శివరాజ్, చందు, ప్రకాష్ అనే ముగ్గురు పశువుల కాపర్లు గురువారం మంజీరా నది ఒడ్డున పశువులను మేపుతుండగా మంజీరాలో వరద ఉధృతి పెరగడంతో పశువుల కాపర్లు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా సమాచారం తెలుసుకున్న సిఐ నరేష్, ఎస్ఐ నాగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో వరదలో చిక్కుకున్న పశువుల కాపర్లను ఒడ్డుకు చేర్చారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంజీరా నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ తెలపడం జరిగింది. దాటడం జరిగింది. అప్పటికి నీళ్లు నడుగుతూ ఉన్నాయి. అటు సైడ్ నువ్వు వచ్చినాం, మరి ఇట్లా నీళ్లు ఎక్కువ పెరుగుతాయని మాకు అంచనా లేదు. అయితే ఒక 2 గంటల తర్వాత చూస్తే ఏమంటే నీళ్ళు ఫుల్ అయినాయి ఆల్రెడీ. అప్పటికి ఇంటైనా మన బోధన సిఐ గారికి, పోలీస్ సిబ్బందికి, అలాగే గజ ఈతగాళ్లకు మరియు మా గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా దయచేసి ఎవరు కూడా నదిలోకి ఈ పశువులను కానీ అలాగే ఈ గొర్రెలు ఇవన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి మేపడానికి, కొంతమంది వెళ్ళడానికి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నది లోపలికి వెళ్ళకూడదు. ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించినప్పుడు కనుక బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అలాగే కొన్ని ఇల్లు కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇళ్లలో ఎవరు కూడా ఉండకూడదు. ఏవైనా వేరే షెల్టర్ పాయింట్స్ ఎవరైనా మీరు ఒకవేళ మమ్మల్ని సంప్రదించినా మేము వేరే షెల్టర్ పాయింట్స్ ఏవైనా మేము ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ షెల్టర్ పాయింట్స్లలో కనుక ఉండాలి. అలాగే మిగతా ఈ చేన్లలోకి వెళ్ళే వాళ్ళు కానీ వాగులు దాటడానికి ప్రయత్నించడం కానీ ఇటువంటి ఏవి చేయకూడదు. ఈరోజు మధ్యాహ్నం మా గ్రామానికి చెందినటువంటి ఒక ముగ్గురు పశువుల కాపర్లు ఏంటంటే మా మంజీరా అవతల ఒడ్డుకున్నటువంటి మా మందర్న శివారులోనే పశువుల మేతకు పశువులను తోలుకొని వెళ్ళడం జరిగింది. మరి అనుకోని పరిస్థితుల్లో మరి ఈ యొక్క మహారాష్ట్ర నుంచి వచ్చే మనాడి వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో మరి వాళ్ళు నది మధ్యలో చిక్కుకోవడం జరిగింది. ఇంతలోనే ఇమీడియట్గా మా గ్రామానికి చెందినటువంటి యువకులు కానీ మేమంతా ఇమీడియట్లీ స్పందించి మరి 100 డయల్ కాల్ చేయగా వెంటనే అటు పోలీస్ శాఖ వారు కానివ్వండి, అలాగే సిఐ, ఎస్ఐ సార్లు కూడా ఇమీడియట్లీ స్పందించి, మరి అలాగే గ్రామస్తులు కూడా ఇమీడియట్లీ స్పందించి పక్కన గ్రామాలైనటువంటి ఏస్కి గ్రామం నుంచి ఇమీడియట్లీ గజ ఈతగాళ్ళైనటువంటి జాలాలను రప్పించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.